తదుపరి వృషభ రాశికి వెళ్తున్నామండి. ఈ వృషభ రాశి వారికి ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. గత 2-3 నెలల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుందండి. అదేవిధంగా బంధుమిత్రుల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. గతంలో ఎవరైతే మీరు శత్రువులుగా భావించారో లేదా మిమ్మల్ని శత్రువులుగా భావించారో వారందరూ కూడా మీకు మిత్రులవుతారు. మిత్రులయ్యి వారి యొక్క సహాయ సహకారాలు మీకు చాలా బాగా చేస్తారు. ఈ నెలంతా కూడా మీకు ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ధనం ఏదో రకంగా కూడా చేకూరుతుంది. ఖర్చులు మరి మన యొక్క పరిధిలోనే ఉంటాయి. అయితే కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఏదైనా భూ వ్యవహారికంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. మీరు ఇల్లు అమ్మేటప్పుడు కానీ లేదా స్థలాలు కొనేటప్పుడు కానీ లేదా స్థలాలు అమ్మేటప్పుడు కానీ తగు జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆ యొక్క పరిచయాల వల్ల కూడా మీకు ధనం చేకూరుతుంది. మీరు చెప్పిందల్లా వేదంగానే ఉంటుంది. ఈ నెల అంతా కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. అయితే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని గురువు గారిని కానీ లేదా ఇంటి పురోహితుడు కానీ దానికి సంబంధించినటువంటి మరి కొన్ని పూజలు అయితే చేర్చుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇక ఎవరైతే ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరైతే ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. గత 2-3 నెలల నుంచి పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఏవైనా సరే ఇంక్రిమెంట్స్ కానీ బోనస్లు కానీ ఏదైనా సుదూర ట్రాన్స్ఫర్స్ కాని వారు ఈ నెలలో పెట్టుకుంటే మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఇక ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క వృషభ రాశిలో ఉన్న వారందరూ కూడా చాలా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు. వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఏదైనా సరే జాబుల కోసం అప్లై చేసుకొని పరీక్షల కోసం చూస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మంచి జరుగుతుంది. ఆ యొక్క పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఈ యొక్క వృషభ రాశి వారికి. అదేవిధంగా ఎవరైతే చలనచిత్ర రంగస్థలంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో పడ్డటువంటి కొన్ని ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. గతంలో ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా ఆగుంటే మళ్ళీ అవి కూడా పునఃప్రారంభం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెలంతా కూడా గత 2-3 నెలల నుంచి పడ్డ కష్టాలను కూడా తిరిగి ఈ యొక్క నెల చాలా అనుకూలమైన నెలగా ఉంటుంది. అనుకున్న విధంగా కూడా అన్ని పనులు కూడా సాధిస్తారు. చిన్న చిన్న ఇబ్బందులు తప్పిస్తే మిగతావి ఏవీ లేవండి. కాబట్టి అటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే తప్పక మీరు ఈ నెలలో చేయవలసిందల్లా బుధవారం రోజునాడు గుర్తుంచుకోండి బాగా, బుధవారం రోజునాడు మరి ఆ యొక్క గణపతి ఆలయానికి వెళ్ళి ఆ యొక్క గణపతికి మీకు చేతనైన విధంగా కూడా అర్చన కానీ అభిషేకం కానీ లేదా ఏదైనా గణపతి హోమం కానీ చేసుకోండి. లేదా ఆలయంలో కుదరని వాళ్ళు ఇంట్లో అయినా సరే తప్పగా గణపతి హోమం చేసుకొని మీరు అనుకున్నటువంటి పనులు ఏవైతే ప్రారంభిస్తారో అటువంటి కార్యక్రమాలను కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా తొందరగా పూర్తవుతాయండి. ఇక ఈ నెలలో వీరికి అనుకూలమైన రోజులుగా మరి 2వ తారీఖు, 4వ తారీఖు, 11వ తారీఖు, 13వ తారీఖు, మరి 17వ తారీఖు, 22వ తారీఖు, 29వ తారీఖులుగా మరి వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. అదేవిధంగా వీరికి ప్రతికూలమైన రోజులుగా మరి 6వ తారీఖు, 9వ తారీఖు, 15వ తారీఖు, 19వ తారీఖు, మరి 23వ తారీఖు, 27వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తవుతాయండి. ఏవైనా సరే ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పక గురువు గారిని కానీ లేదా ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.